సంబంధించిన సమస్యలు ఏమున్నా సరే 33 రకాల సమస్యలను ఒక్క ఫిర్యాదుతో పరిష్కారం చేసుకోవచ్చు అనేది దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్ వినియోగదారులకు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ఇందులో సీఎండి ముషారఫ్ ఫారూఖీ విద్యుత్ పంపిణీలో వినియోగదారులకు విద్యుత్ పంపిణీ సంస్థలకు మధ్య మంచి సంబంధాలు ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కరెంటు అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయను, ట్రాన్స్ఫార్మర్ వద్ద కంచె లేదను, కరెంటు పోతే మళ్ళీ రావడం లేదను, లేదా బిల్లులు ఎక్కువ తక్కువ వస్తున్నాయను ఇత్యాది సమస్యలు, ఇట్లా ఒక 33 రకాల సమస్యల వరకు ఏమున్నా సరే ఒక్క క్లిక్తోని మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లో క్లిక్ చేస్తే కనుక ఏ సమస్య ఉందో మీ ఫోన్ నెంబర్ అందులో ఉంటుంది. ఆ ఫోన్ నెంబరు దాంట్లో ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని దాంట్లో ఎంటర్ చేస్తే సమగ్ర వివరాలు వస్తాయి. ఏం ఫిర్యాదు, ఏ అంశంపైన ఫిర్యాదు, ఆ ఫిర్యాదు స్వీకరిస్తారు. ఆ స్వీకరించిన ఫిర్యాదు అది పరిష్కారం అయిందా లేదా, అది ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది, ఎప్పుడు పరిష్కారం అయిపోతున్నది ఇత్యాది విషయాలన్నీ కూడా అందులో వెబ్సైట్లోనే ఉంటాయి. మళ్ళీ పరిష్కారానికి వినియోగదారుల దగ్గరికే ఏఈలు, ఏడీఈలు వచ్చి పరిష్కారం చేస్తారు. ఇది బహుశా తొలిసారిగా వినియోగదారులకు విద్యుత్ పంపిణీ సంస్థలకు మధ్య జరుగుతున్న ఒక లింక్ ఏర్పాటు చేయడం అనేది. ఇది బిల్లుల్లో హెచ్చుతగ్గుల విషయంలో కూడా మనం అప్పుడప్పుడు మీడియాలో వార్తలు వస్తుంటాయి. ఆ ఇంట్లో ఒక ఫ్యాను, ఒక ట్యూబ్ లైటు ఉంటుంది, దానికి 50,000 60,000 బిల్లు వచ్చినట్టు వస్తుంది, కొందరికి లక్షల్లో బిల్లు వచ్చినట్టు వస్తుంది. ఇది సాంకేతిక పరంగా వస్తున్న సమస్యలు. ఇట్లాంటి అన్ని సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా ఆ వెబ్సైటు ఉన్నది. ఇందులో పవర్ ఇష్యూస్ పేరుతోని దాంట్లోకి వెళ్తే కనుక వెబ్సైట్లోకి వెళ్తే పవర్ ఇష్యూస్ పేరుతో ఉన్నది. దానిపైన క్లిక్ చేయాలి. పవర్ ఇష్యూస్ అన్న దానిపైన వెబ్సైట్లో ఆ క్లిక్ చేస్తే కనుక ఇందులో ఇక్కడ పవర్ ఇష్యూస్ దాని మీద క్లిక్ చేస్తే ఈ లాగిన్ ఉంటుంది, కాంటాక్టు లాగిన్ ఉంటుంది, లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి మనకున్న సమస్య ఏమిటో దాంట్లో ఎంటర్ చేస్తే కనుక అధికారులే మన దగ్గరికి వచ్చి దాన్ని పరిష్కారం చేస్తారని. ఒకవేళ కనుక అధికారులు లేదా ఇంజనీర్లు ఫీల్డ్కు వెళ్ళేవారు నిర్లక్ష్యంగా వహించినా లేదా మాట వినకపోయినా తదితర అంశాలు కూడా అందులో రికార్డ్ అయి ఉంటాయి. కాబట్టి ఒక వినియోగదారుడు ఎన్నిసార్లు ఫిర్యాదు చేస్తున్నారు, ఏ రకమైన సమస్యలు వస్తున్నాయి, ఈ వస్తున్న సమస్యలకు సిబ్బంది ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, ఆ రెస్పాండ్ అయ్యే తీరు కూడా అందులో రికార్డ్ అయి ఉంటుంది. ఇట్లా చాలా విషయాలు ఇందులో రికార్డు చేయబోతున్నారు. అందులో మనం ఉన్న ఎవరైతే ఫిర్యాదు చేస్తారో ఆ ఫిర్యాదున్న ఏరియా, హైదరాబాద్ అయితే కనుక మీరు ఏ జోన్ పరిధిలో ఉన్నారు, మున్సిపాలిటీ ఏమిటి, వార్డు ఏమిటి, మీ డోర్ నెంబరు, వీధి నెంబరు ఇత్యాది వివరాలు అందులో ఉంటాయి. అంటే పారదర్శకత, వినియోగదారులకు సంస్థకు మధ్య పారదర్శకత ఉంటే కనుక సమస్య ఎక్కడుంది, ఎవరి వలన వస్తున్నదో తెలిసిపోతుంది. మనం హైదరాబాద్లో రోడ్ల మీద చూస్తుంటాం, వర్షం వచ్చినప్పుడు ఆ ట్రాన్స్ఫార్మర్ చుట్టుముట్టు కొన్ని పోల్లకు కరెంట్ షాక్ వచ్చి చనిపోతూ ఉంటారు. ఆ పోల్ల చుట్టుముట్టు ట్రాన్స్ఫార్మర్ చుట్టుముట్టు కంచెలు కూడా ఉండవు. ఈ కంచెలు లేని వాటికి కరెంటు స్తంభాలకు కరెంటు సరఫరా అవ్వడాన్ని ఇత్యాది విషయాలు కూడా ఫిర్యాదు చేయవచ్చు. మన వ్యక్తిగతంగా మనమే కాదు, సమస్య మన దృష్టికి వస్తే ఎవరైనా సరే అందులో సమస్యను సంస్థ దృష్టికి తీసుకొని పోవచ్చు. దీనికి వారు పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. ఇది కరెంటు గతంలో ఉన్న కరెంటుకు ఇవాళకి తేడా ఉన్నది. గతంలో కరెంటు పోయిందంటే 3 గంటలకో 4 గంటలకో లేదా కోతలు ఎక్కువ ఉండేది. ఇప్పుడు నిరంతరాయంగా కరెంటు ఉంటున్నది కాబట్టి సమస్యలు కూడా వస్తే, ఇప్పుడు అప్స్ అండ్ డౌన్స్ రావడం వలన ఫ్రిడ్జ్లు కాలిపోతుంటాయి, ఇంట్లో బల్బులు ఎగిరిపోతాయి, నానా రకాల సమస్యలు ఉంటాయి. నాణ్యమైన విద్యుత్ పొందడానికి కూడా ఇది అవకాశం కల్పిస్తున్నది వెబ్సైట్. ఇది సిపిడిసిఎల్ ఏర్పాటు చేసింది. పవర్ ఇష్యూస్ మీరు ఎస్పీడీసీఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి పవర్ ఇష్యూస్ పైన క్లిక్ చేస్తే కనుక అన్ని వివరాలు అందులో చేసుకోవచ్చు. అది గూగుల్లోకి వెళ్ళి చెక్ చేస్తే కనుక ఎస్పీడీసీఎల్ వెబ్సైట్లో మనకు కనిపిస్తుంది, అందులో ఫిర్యాదు చేయవచ్చు.